అయ్యో రామా! ఈవిడ ముఖం చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్ వేసుకొనొచ్చినట్టుంది అని మనసులో అనుకుంది సుశీలమ్మ. తమ్ముడు. నేను చెప్పబోయే విషయం విన్నాక నువ్వు ఆశ్చర్యపోతావు. సుభద్ర అలా అనగానే సుశీలమ్మ గుండెల్లో ఒక్కసారిగా గుబులు మొదలైంది. ఏదో అపశకునం జరగబోతున్నట్టుగా ఆమె కనిపించింది. వెంటనే రఘుపతి గారి వైపు చూసి కంటిసైగ చేసింది. ఏవండి, ఒక్కసారి లోపలికి రండి. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇప్పుడా? అక్కేదో ముఖ్యమైన విషయం చెప్పబోతోంది కదా. అవును, అందుకే లోపలికి రమ్మంటున్నాను. రఘుపతి గారు సుభద్ర వైపు తిరిగి ఒక్క నిమిషం అక్క, ఇప్పుడే వస్తాను అని చెప్పి సుశీలమ్మ వెంట పక్క రూంలోకి వెళ్లారు. తలుపు మూసిన వెంటనే ఏవండి, మీ అక్కగారి ముఖం చూస్తుంటే నాకు ఏమాత్రం మంచిగా అనిపించడం లేదు. ఈరోజు ఆమె అడగబోయేది డబ్బులు కాదు, మన జీవితాన్ని ప్రభావితం చేసే విషయం. మీ అక్కగారు అలా అడుగుతుంటే మీరేమో అలా చూస్తున్నారు. ఆమె ఏమడగబోతుందో మీకు తెలుసా? నాకేం తెలుసు సుశీల, ఆమె హఠాత్తుగా ఇలా వస్తుందనే విషయమే నాకు తెలీదు. రఘుపతి పక్కన్నే నిలబడ్డ గీత వైపు చూశారు. అమ్మ గీత, మీ అత్తయ్య ఏదో అడగబోతుంది. బహుశా డబ్బులు కావాలని అడుగుతుందేమో. కానీ నా దగ్గర నీ పెళ్లి కోసం దాచిన డబ్బులున్నాయి. ఆమె డబ్బులు అడిగితే ఏం చెప్పమంటావు తల్లి? నాన్న, మీ ఇష్టమే నా ఇష్టం. ఏ విషయంలోనైనా మీ మాటే నా మాట. హ్మ్, మీ అక్కయ్య రూపాయి లాభం లేందే ఏ పని చేయదు. ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చింది. కాని మీరు మాట మాత్రం తూలకండి. సరే, ముందు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో విందాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. పదండి హాల్లోకి. ముగ్గురు తిరిగి హాల్లోకొచ్చారు. రఘుపతి గారు సోఫాలో కూర్చొని చెప్పక్క, ఏంటా విషయం? ఏం లేదు తమ్ముడు, నాకు గీత బాగా నచ్చింది. గీతకి శ్రీపతికి పెళ్లి చేస్తే మన బంధం ఇంకా బలపడుతుంది కదా. పైగా పిల్లలు మన కళ్ల ముందే ఉంటారు. ఇదే నా ఆలోచన. గీతని నా ఇంటి కోడలుగా పంపడానికి నీకు అభ్యంతరం లేదు కదా? సుభద్ర సడన్గా అలా అడిగేసరికి అందరూ షాకయ్యారు. రఘుపతి గారు సుశీలమ్మ వైపు చూశారు. అప్పుడు సుశీలమ్మ వద్దు అన్నట్టు తల ఆడించారు. అది అక్క, నువ్విలా అడుగుతావని నేను అనుకోలేదు. నేను గీతతో అలాగే సుశీలతో మాట్లాడి చెప్తానక్క. సరే, అలాగే కానివ్వు. కాని నీ నుండి సరే అనే మాట వస్తుందని నేను గట్టిగా ఆశిస్తున్నాను తమ్ముడు. శ్రీపతికి కూడా గీతంటే చాలా ఇష్టం. మరి ఆలోచించి మంచి మాట చెప్పి మా ఇంటికి కబురు పెట్టు. సుభద్ర పెట్టిన ఈ ప్రతిపాదనతో రఘుపతి గారింట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. సుశీలమ్మ మనసులో కోపం రగులుతుండగా గీత మౌనంగా నిలబడింది. సుభద్ర, వీరయ్య ఇద్దరూ తాము చెప్పాలనుకున్న మాటను చెప్పి వెళ్లిపోయారు. వారు వెళ్లిన కారు శబ్దం పూర్తిగా తగ్గిపోయేంతవరకు ఆ హాల్లో ఒక నిశ్శబ్ద తుఫాను నెలకొంది. రఘుపతి గారి మనసులో ఒకవైపు తన సొంత అక్క సుభద్ర, మరోవైపు కూతురు గీత భవిష్యత్తు మధ్య ఒక పెద్ద పోరాటమే జరుగుతోంది. చూసారా, నేను నిన్ననే చెప్పాను కదండి. మీ అక్కగారు ఏ కారణం లేకుండా, ఏ లాభం ఆశించకుండా మన ఇంటి గడప తొక్కదు అని. నా మాట ఇప్పుడు నిజమైందా లేదా చెప్పండి. మన కూతురు తెలివిని, మన ఆస్తిని చూసి మీ అక్క మనతో సంబంధం కలుపుకోవడానికొచ్చింది తప్ప మన మీద ప్రేమతో కాదు. సుశీల, కాస్త శాంతించు. అక్కడిగిన దాంట్లో అంత తప్పేముందే? శ్రీపతి మన అల్లుడే కదా. గీతను తన ఇంటి కోడలుగా చేసుకోవాలని అనుకోవటం ఒక మేనత్తగా మా అక్క అనుకుంది. హక్కు, భలే చెప్తున్నారండి. మన మిల్లు నష్టాల్లో ఉన్నప్పుడు అప్పులు తీర్చడానికి మీరామె కాళ్లు పట్టుకున్నంత పని చేసినప్పుడు ఎటుపోయిందా హక్కు? అప్పుడు సహాయం చేయడానికి రాని హక్కు ఈ రోజు నా కూతురు సిటీలో చదువుకొని అందంగా తెలివిగా తయారై కోట్లకు వారసురాలై వచ్చేసరికి హఠాత్తుగా గుర్తొచ్చిందా? అమ్మా, నాన్న, దయచేసి నా కోసం మీరిద్దరూ ఇలా గొడవ పడకండి. అత్తయ్య అడిగింది కేవలం ఒక సంబంధం మాత్రమే కదా. దానికి మీరిద్దరూ ఇంతలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీకు తెలీదమ్మా గీత, నువ్వింకా మనుషుల కుతంత్రాలను చూడలేదు. నువ్వు పట్నంలో డిగ్రీ పట్టా కోసం చదివావు కాని ఈ స్వార్థపు బంధుత్వాలను చదవలేదు తల్లి. మీ అత్తయ్య సుభద్రకు నీమీద ఎంత ప్రేముందో నాకు బాగా తెలుసు. ఆమె చూపు నీమీద లేదు, నీ వెనక్కున్న ఈ ఆస్తి మీద, మీ నాన్న కష్టపడి సంపాదించిన ఈ రైస్ మిల్లు మీదుంది. సుశీల, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. శ్రీపతి కూడా బాగానే చదువుకున్నాడు కదా. మన ఊర్లోనే కదా ఉంటున్నాడు. వాడు మన కళ్ల ముందే ఉంటాడు. రేపు మన మిల్లు బాధ్యతలు కూడా చూసుకుంటాడని ఆమె అనుకోవడంలో తప్పేముంది? అవునా? అయితే వాణ్ణి మీరు పెళ్లి చేసుకోండి. ఆ శ్రీపతి ఏ రోజైనా వాళ్ల పొలం వైపు వెళ్ళాడా? రోజు మొత్తం ఆ పట్నం తిరుగుతూ స్నేహితులతో జల్సాలు చేస్తూ మీ బావ సంపాదించిన డబ్బుల్ని తగలేయటం తప్ప వాడికే రోజైనా కష్టపడి పనిచేయాలని ఉందా? అసలు వాడికి బాధ్యతలంటే ఏంటో తెలుసా? అలాంటి వాడికి నా బంగారం లాంటి కూతుర్నిచ్చి పెళ్లి చేయాలా?
నేను బ్రతికుండగా ఆ ఇంటికి నా కూతుర్ని కోడలిగా పంపించను. నాన్న, అమ్మ చెప్పే దాంట్లో కూడా లాజిక్ ఉంది. మీ అక్క ఎలాంటి లాభం లేకుండా ఏమీ చేయదు కదా. ఇక ఆ పెళ్లి విషయం పక్కన పెడితే నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది ఎందుకు చెప్పండి? రేపు మన రైస్ మిల్లును ఇంకా పెద్దగా మార్చాలని, మన మిల్లుకి కొత్త టెక్నాలజీ తీసుకురావాలని నాకెన్నో కలలున్నాయి. ఇప్పుడే పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో కేవలం వంటగదికే పరిమితం అవ్వటం నాకిష్టం లేదు నాన్న. నాకు తెలుసమ్మా గీత, నీ తెలివితేటలు ఎలాంటివో నిన్న మిల్లులో ఆ మిషన్ రిపేర్ చేసినప్పుడే ఆ దేవుడు అందరికీ చూపించాడు నీ తెలివితేటలు. కానీ నా సొంత కొచ్చి అంతలా అడిగినప్పుడు నేను మొహం మీదే వద్దు అని ఎలా చెప్పగలను సుశీల? సుశీలమ్మకు తెలుసు తన భర్త చాలా మంచివాడు, కాని బంధుత్వాల విషయంలో కొంచెం బలహీనమైనవాడు. ముఖ్యంగా సుభద్ర తలుచుకుంటే రఘుపతి గారిని సెంటిమెంట్తో లొంగతీసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. అందుకని సుశీలమ్మ తన మనసులో ఒక గట్టి నిర్ణయానికొచ్చింది. ఏమండి, మీ పరువు, మీ సెంటిమెంట్లు నా కూతురు జీవితం కంటే ఎక్కువ కాదు. మీ అక్కయ్య రేపు మళ్ళీ వస్తుంది. ఈసారి తన పంతం నెగ్గించుకోవడానికి ఇంకా నలుగురిని తీసుకొనొస్తుంది. మీరు గనుక ఇప్పుడే గట్టిగా నిర్ణయం తీసుకోకపోతే ఆ తర్వాత మనమేమీ చేయలేం. మరి నన్నేం చేయమంటావు సుశీల? ఇప్పుడే వెళ్ళి నీ కొడుకుతో నా కూతురు పెళ్లి నాకిష్టం లేదని చెప్పమంటావా? అలా కాదు. మన గీత ఇప్పుడే కదా చదువు పూర్తి చేసుకునొచ్చింది. కనీసం ఒక సంవత్సరం పాటు దానికి పెళ్లి ఆలోచన లేదని, తను మిల్లు వ్యవహారాలు చూసుకుంటుందని మీ అక్క ముఖం మీదే చెప్పేయండి. ఆ తర్వాత వచ్చి ఏం జరిగినా మనం చూసుకోవచ్చు. అవును నాన్న, అమ్మ చెప్పినట్టు చేయడమే కరెక్ట్. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని ఎలాగూ లేదు. మన రైస్ మిల్లులో చాలా మార్పులు చేయాలి. ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిద్దాం. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. గీతకు ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదని మెల్లగా మా అక్కకి నచ్చజెబుతాను. రఘుపతి గారు అలా అనడంతో ఆ పెళ్లి గొడవ అక్కడితో సద్దుమణిగింది. ఇక గీత వంటింట్లోకి వెళ్లి అమ్మకు సహాయం చేయడానికి వెళ్ళగా రఘుపతి గారు మాత్రం మళ్లీ ఆ లెక్కల పుస్తకం తెరిచారు. కాని ఆయన చూపులు పుస్తకం మీదున్న మనసంతా సుభద్ర అన్న మాటల చుట్టూనే తిరుగుతోంది. మరోవైపు సుభద్ర తన ఇంటికి వెళ్లినప్పట్నుండి ప్రశాంతంగా కూర్చోలేకపోతుంది. రఘుపతి గారు ఆలోచించి చెప్తాను అనటం ఆమెకస్సలు నచ్చలేదు. సాధారణంగా తన తమ్ముడు తనేదడిగినా వెంటనే సరే అంటాడని, కాని ఈరోజు వెనకడుగు వేయడానికి కారణం ఆ సుశీలమ్మే అని ఆమెకు బాగా తెలుసు. ఏంటే సుభద్ర, అంతలా ఆలోచిస్తున్నావు? మీ తమ్ముడు రఘుపతి అన్న మాటల గురించేనా నీ ఆలోచనంతా? నేనడిగిన తర్వాత కూడా మా తమ్ముడు ఈరోజు అలా ఆలోచించి చెప్తానని అనడమేంటండి? నా తమ్ముడు ఇప్పటి వరకు నా మాట ఎప్పుడూ కాదని అనలేదు. కాని ఈరోజు వాడలా అనడానికి కారణం ఆ సుశీల వేసిన ప్లాన్. మీరు గమనించారా? మనల్ని చూడగానే ఆమె ముఖం ఎలా మారిపోయిందో? నా తమ్ముణ్ణి లోపలికి తీసుకెళ్లి ఏదో నూరిపోసింది. అందుకే వాడు ఆలోచించి చెప్తాను అన్నాడు. ఏంటమ్మా, గీతని మన ఇంటి కోడలుగా పంపడానికి మామ ఒప్పుకోలేదా? నీ మీద నమ్మకంతో పట్నంలో నా స్నేహితులందరికీ మా మరదలతో నా పెళ్లి సెట్ అయ్యేలా ఉందని చెప్పేశాను. మా మామ కూతురు చాలా పెద్ద చదువు చదువుకుంది, తనని పెళ్లి చేసుకుంటే కోట్లాది రూపాయల ఆస్తి నాకు రాబోతుందని కూడా చెప్పాను. ఇప్పుడు మామ కాదంటే నా ఫ్రెండ్స్ దగ్గర నా పరువేం కావాలి? ఓరేయ్ శ్రీపతి, నువ్వు కంగారు పడకురా. ఆ గీత మన ఇంటి కోడలవ్వటం ఖాయం. నా తమ్ముణ్ణి ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. వాడు పరువు కోసం బ్రతికే రకం. ఇచ్చిన మాట కోసం ప్రాణాలైనా ఇస్తాడు. రేపు ఎలాగైనా వాడితో సరే అనిపించే బాధ్యత నాది. కాని సుభద్ర, రఘుపతి ఇప్పుడు ఊర్లోనే పెద్ద మనిషి. ఆయన కూతురు గీత కూడా చాలా తెలివైన పిల్ల. మన శ్రీపతి ప్రవర్తన గురించి రఘుపతికి తెలిస్తే మనతో సంబంధం కలుపుకుంటాడా? ఊళ్ళో వాళ్ళు చెప్పేది నా తమ్ముడు నమ్ముతాడా ఏంటి? నేను నా కొడుకు బంగారం అని చెబితే వాడు గుడ్డిగా నమ్మేస్తాడు. అయినా ఆ సుశీల అడ్డుపడుతోంది కదా, దానికెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. రేపు మన బంధువులందర్నీ తీసుకుని మళ్ళీ రఘుపతి ఇంటికి వెళ్తాను. అందరి ముందు అడిగితే వాడు కాదనలేడు. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్ట్. మామ అందరి ముందు మాటిస్తే మళ్ళీ వెనక్కి తీసుకోలేడు. మరుసటి రోజు ఉదయం గీత తను చదువుకున్న చదువును తన తండ్రి వ్యాపారానికి ఎలా ఉపయోగించాలో అని ఒక పెద్ద ప్లాన్ని సిద్ధం చేసుకుంది. గీత రఘుపతి గారితో సుశీలమ్మ కూడా రైస్ మిల్లుకు బయలుదేరింది. మిల్లులో కార్మికులంతా గీతను చూడగానే చాలా సంతోషపడ్డారు. ఆమె చేసిన మిషన్ రిపేర్ వల్ల వాళ్లకు గీత మీద గౌరవం మరింతగా పెరిగింది. అమ్మా గీత, మీరు ఆ మెషిన్ని అంత త్వరగా బాగు చేయకపోతే మాకు చాలా లాస్ వచ్చేదమ్మా. మీ తెలివి చూసి మాకందరికీ చాలా గర్వంగా ఉందమ్మా. అయ్యో, అందులో ఏముంది మేనేజర్ గారు? నేను చదువుకున్న చదువుకు ఇది చాలా చిన్న పని. నేను మన మిల్లును గమనించాను.
ఇక్కడ చాలా పాత పద్ధతుల్లోనే లోడింగ్ ప్యాకింగ్ జరుగుతున్నాయి. దీనివల్ల టైం ఎక్కువ అవుతోంది. కూలీల శ్రమ కూడా వృధా అవుతోంది. మరి దీనికి ఏం చేయాలమ్మా గీత? నేను 20 ఏళ్లుగా ఇదే పద్ధతిలో మిల్లు నడుపుతున్నాను కదా. నాన్న, ఇప్పుడు మార్కెట్లో కొత్త ఆటోమేటిక్ మిషన్లు వచ్చాయి. వాటిని కనుక మనం ఇక్కడే ఇన్స్టాల్ చేస్తే రోజుకి 500 బ్యాగులు లోడింగ్ అయ్యే చోట 2000 బ్యాగులు క్లీన్ చేయొచ్చు. శ్రమ తగ్గుతుంది, లాభాలు కూడా పెరుగుతాయి. అవునా తల్లి? అంత పెద్ద మార్పు మన మిల్లులో వస్తుందా? కానీ ఆ మిషన్లు కొనడానికి చాలా డబ్బు ఖర్చవుతుంది కదా. ఖర్చు అవుతుంది నాన్న, కానీ ఆ ఖర్చు మనకు 6 నెలల్లోనే లాభాల రూపంలో తిరిగొచ్చేస్తుంది. నేను దానికి సంబంధించిన ఒక పూర్తి రిపోర్ట్ తయారు చేస్తాను. ఒక్కసారి చూడండి. రఘుపతి గారు ఆ రిపోర్ట్ల పేపర్లు చూస్తూ తన కూతురు ఇంతలా ఆలోచిస్తుందని ఊహించలేకపోయారు. ఆయన కళ్లల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. అదే సమయంలో మిల్లు బయట ఒక పెద్ద కారొచ్చి ఆగింది. అందులో నుండి సుభద్ర, వీరయ్యలతో పాటు రఘుపతి గారి చుట్టాలు, పెద్దమ్మ, బాబాయ్ అందరూ దిగారు. వాళ్లందర్నీ ఒకేసారక్కడ చూడగానే రఘుపతి గారి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. తమ చుట్టాల బలవంతంతో రఘుపతి గారు గీతని శ్రీపతికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారా? లేక సుభద్ర కొడుక్కి తన కూతుర్నివ్వను అని రఘుపతి తెగేసి చెప్తారా? గీత భవిష్యత్తు ఏం కాబోతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే.